హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బీరకాయ శనగపప్పు చేసుకుందాం మనం. అందుకోసం ముందుగా సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఉల్లికాడలు, ఎల్లుల్లిపాయ, మెంతి ఆకు, బీరకాయ, ఇంకా నేనైతే ముందే శనగపప్పు ఉడికించుకొని పక్కన ఉంచుకున్నాను. తయారీ విధానం చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేయాలి. ఆవాలు, జీలకర్ర చిటపటలాడిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఉల్లికాడలు, మెంతి ఆకు ఇవన్నీ వేసి బాగా వేగించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఎల్లుల్లిపాయ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు కూడా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయలు వేసి 5 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. బీరకాయలు మగ్గిన తర్వాత ఇంకొకసారి కలుపుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి శనగపప్పును బీరకాయలో వేసి రెండు బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇంకొక 5 నిమిషాల వరకు రెండింటిని కలిపి ఉడికించుకోవాలి. ఇవి రెండు కూడా ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దింపేసుకునడమే. మీరు కూడా ఇలాగ ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.